ప్రైజ్ ది లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఒక్కరికి వందనములు తెలియపరుస్తున్నాము. మీ అందరి కొరకు ఈ ఛానల్ను సిస్టమేటిక్ థియాలజీ సబ్జెక్ట్ వినిపించడం జరుగుతుంది. అయితే ఒక చిన్న గమనిక, మీరు ఒకవేళ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా నా ఛానల్ ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా ప్రయాసతో విశిష్టమేటిక్ సిలబస్ మొత్తం మీరు తెలుసుకోవాలని ఆసక్తితో నేను మీకు ఈ విధముగా అందిస్తున్నాను. ఆసక్తిని చూపించండి, అనేక విషయాలు తెలుసుకోండి. కుమారుని యొక్క పునరుత్థానం. కుమారుని పునరుత్థానం ఇతర మతాల్లో లేని ప్రత్యేకత, క్రైస్తవ మతానికే పరిమితమైన ఒక నిర్దిష్ట వాస్తవం. పునరుత్థానం ఒక చారిత్రక సంఘటన. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు యొక్క పునరుత్థానం 104 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది. 1 క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రత్యేకత. 1 యేసుప్రభువు పునరుత్థానం పాత నిబంధనలో సాదృశ్యంగా చూపబడింది. యెహోవా పండుగల్లో మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగ యేసు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని సాదృశ్యపరుస్తుంది. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ ప్రభువు బలియర్పణాన్ని సూచిస్తుంది. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. లేవి 23:10-14 యేసు ప్రభువు పునరుత్థానాన్ని సూచిస్తున్నది. యేసుక్రీస్తు నిద్రించుచున్న వారి నుండి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలం. 1 కొరింథీ 15:20. 1-2 పాత నిబంధనలో ప్రవచింపబడింది. మిస్కన్సెప్షన్ 1. కీర్తన 16:10, యెషయా 53:9-12. 1-3 క్రొత్త నిబంధనలో ముందుగా తెలియజేయబడింది. మత్తయి 16:21, 17:22, 23, మార్కు 8:31, 5 లూకా 9:22, యోహాను 2:19-22. 1-4 అపోస్తలుల బోధల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అపోస్తలు 2:32 ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యోహాను 1:5 సువార్తలోని 2 అంశాల్లో ఒక అంశం పునరుత్థానం. సువార్తలోని 2 ప్రాథమిక సూత్రాలు. 1 యేసు మరణం, 2 యేసు పునరుత్థానము. రోమా 4:25, 1 కొరింథీ 15:1, 3, 4, 14, 17. 2 తిమోతి 65:2-8. 2 పునరుత్థానంలో త్రిత్వం యొక్క పాత్ర. ద రోల్ ఆఫ్ ట్రయూన్ గాడ్ ఇన్ రిజరెక్షన్. 2:1 తండ్రి అయిన దేవుని పాత్ర. తండ్రి అయిన దేవుడు యేసును మృతులలో నుండి లేపినాడు. అపోస్తలు 2:20, 4:10-40, 13:30, రోమా 6:4, 19, 1 కొరింథీ 6:14, గలతీ 1:1, ఎఫెసీయులకు 1:19, 20, కొలస్సీ 2:12. 2 కుమారుడైన దేవుని పాత్ర. యేసుక్రీస్తు నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం ఉంది అని చెప్పాడు. నేనే పునరుత్థానం అని కూడా తెలియచేశాడు. యేసు ప్రభువు తనంతట తాను తిరిగి లేచాడు. యోహాను 2:19, 25, 10, 17, 18, 11, 25. 2-3 పరిశుద్ధాత్మ దేవుని పాత్ర. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును లేపినాడు. పరిశుద్ధాత్మను బట్టి యేసు మృతులలో నుండి లేపబడినాడు. రోమా 1:4, 1 పేతురు 3:18. 3 యేసు క్రీస్తు పునరుత్థానము యొక్క ప్రాముఖ్యత. ది ఇంపార్టెన్స్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ క్రీస్తుతో. 3:1 యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువుపరిచింది. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని రుజువు చేస్తున్నాడు. రోమా 1:4 తనంతటా తానే జీవం కలిగినవాడుగా రుజువు చేసుకున్నాడు. యోహాను 10:18. 3:2 యేసుక్రీస్తు ఈ లోకానికి న్యాయాధిపతి అయి ఉన్నాడనే విషయాన్ని రుజువు చేసింది. దేవుడు తనకు తన లోకానికి తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించాడు అని ప్రభువు చెప్పాడు. దీనికి రుజువుగా తండ్రి ప్రభువును లేపినాడు. యోహాను 5:22, 27, 28. 3 యేసుక్రీస్తు పునరుత్థానం మన పునరుత్థానానికి ఒక హామీ. 1 కొరింథీ 15, 55, 57, 2 కొరింథీ 4:14. 3-4 పితరులకు చేయబడ్డ వాగ్దానసారం. యేసుక్రీస్తు పునరుత్థానం.
యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేర్చగలడు అనుటకు రుజువు లభించింది. అబ్రాహాము సంతానంతో అన్ని వంశాలు దీవించబడాలి. ఆయన చనిపోయినవాడుగా ఉంటే అది సాధ్యం కాదు. అపోస్తులు 23:6, 26:6-8. 3:5 దావీదుతో చేసిన నిబంధన నెరవేర్పుకు నిదర్శనం. దావీదుకు అనుగ్రహించిన వరాల్ని దావీదు వంశానికి సిద్ధింపచేయగలడు అనడానికి నిదర్శనంగా దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడు. అపోస్తులు 13:29-39. 3:6 పునరుత్థానం బైబిల్ను దైవవాక్యం అని నిర్ధారించింది. యేసుక్రీస్తు పునరుత్థానాన్ని తృణీకరించువారు బైబిలును తృణీకరించువారు. యేసు పునరుత్థానం బైబిల్ దైవవాక్యం అని నిర్ధారించింది. అపోస్తులు 2:27, 26, 22, 23 తృణీకరించుచున్నారు. యేసు పోల్చండి కీర్తనలు 16:10. అపోస్తులు 26, 22, 23. 4 పునరుత్థానం అబద్ధమైతే కలిగే నష్టం. ద లోసెస్ ఇఫ్ ద రిజరెక్షన్ ఈస్ లై. క్రీస్తు లేవబడకపోతే కలిగే నష్టాలను పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. 1 కొరింథీ 15:12-19. 1 సువార్త ప్రకటన వ్యర్థం. రోమా 1:16. 1 కొరింథీ 1:23-24. 2 అపోస్తలులు అబద్ధ సాక్షులైపోతారు. 1 యోహాను 1:1, 2 అపోస్తులు 2:32. 3 మన విశ్వాసము వ్యర్థం. గలతీ 2:20. 4 బ్రతికి ఉన్న మనమింకను మన పాపాల్లోనే ఉన్నాము. రోమా 4:25. 5 చనిపోయిన విశ్వాసులు నశించిపోయారు. 2 కొరింథీ 5:1-4. 6 మన నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే ఉంటుంది. యోహాను 14:1-3. 7 మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం అవుతాము. 1 కొరింథీ 15:19. 5 యేసుక్రీస్తు పునరుత్థానానికి గల రుజువులు. ద ప్రూఫ్స్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రీస్తు. 5:1 ఖాళీ చేయబడిన సమాధి. మత్తయి 28:1-6, మార్కు 16:3-6, లూకా 24:2-3, యోహాను 21:8, అపోస్తులు 2:29-32. 5:2 యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షతలు. యేసుక్రీస్తు తాను తిరిగి లేచిన తరువాత కనీసం 18 సార్లు ప్రత్యక్షమయ్యారు. మొదటి ఈస్టర్ సండే రోజున 5 సార్లు కనపడ్డారు. తాను ఆరోహణం కాక మునుపు 6 సార్లు కనపడ్డారు. పెంతెకోస్తు దినం నుండి బైబిల్ పరిపూర్తి చేయబడు వరకు 7 సార్లు ప్రత్యక్షమయ్యారు. 5:3 ప్రధాన యాజకులు ప్రచారం చేసిన అబద్ధం. యేసుక్రీస్తు సజీవుడు కాకపోతే వారు అబద్ధాలు ప్రచారం చేసే అవసరం కలగదు. శిష్యులు యేసుక్రీస్తు శరీరాన్ని ఎత్తుకుపోయారు అని ప్రచారం చేయించారు. పెద్దరాతిని సామాన్యులు దొర్లించడం, రోమా సైనికులను తప్పించి క్రీస్తు శరీరాన్ని ఎత్తుకుపోవడం నమ్మశక్యం కానిది. మత్తయి 28:11-15. 5:4 మార్చబడిన జీవితాలు. ఆది అపాస్తలిక సంఘము, ఆది సంఘ క్రైస్తవులు యేసుక్రీస్తు పునరుత్థాన శక్తి వల్ల తాము మార్చబడి శక్తివంతమైన జీవితాలు జీవించారు. ధైర్యంగా బోధించారు, ధైర్యంగా సాక్ష్యమిచ్చారు, ధైర్యంగా శ్రమనొందారు, ధైర్యంగా హతసాక్షులయ్యారు. అపో 2:32, 3:15, 4:31, 7:59-60. 5:5 ప్రభువును నమ్మని స్వంత కుటుంబం. ప్రభువును ఆయన స్వంత సోదరులే నమ్మలేదు. యోహాను 7:5. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన సోదరుడైన యాకోబుకు కనబడ్డాడు. 1 కొరింథీ 15:7. అతడే యాకోబు పత్రికను వ్రాసాడు. రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయ్యాడు. 5:6 యూదా మత ఛాందస్సుని మార్పు. సౌలు యూదా మతఛాందస్సుడు. క్రైస్తవ మతాన్ని ద్వేషించి ప్రభువు ప్రత్యక్షతతో మార్చబడి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసి హతసాక్షి అయ్యాడు. అపో 9:4-5. 5:7 పరిశుద్ధాత్మ ఆగమనం. యేసు ప్రభువు తాను వెళ్లి పరిశుద్ధాత్మను పంపుతానని చెప్పాడు. యోహాను 14:16, 15, 26, 16-7. పెంతెకోస్తు దినాన శిష్యులు భాషలతో మాట్లాడడం చూచి అనేకులు వారిని అపహాస్యం చేశారు. అనేకులు మార్చబడ్డారు. అపోస్తులు 2:1-13.
8 దైవారాధన శనివారం నుండి ఆదివారానికి మార్చబడింది. ఆది అపోస్తలిక సంఘం ఆదివారం రొట్టె విరవడానికి కూడి ఉన్నారు. ప్రతి ఆదివారం చందా నిలువ చేయాలని హెచ్చరించబడ్డారు. ప్రభువు ఆదివారం లేచినందున క్రైస్తవ ఆరాధన ఆదివారానికి మార్చబడింది. అంతేకాదు ఆదివారం ప్రభువు దినమని పిలువబడింది. అపోస్తులు 27 1 కొరింథీ 16:2. 6. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సంఘటనలు ఇన్సిడెంట్స్ అసోసియేటెడ్ విత్ పునరుత్థానం. 1. యేసుక్రీస్తు పునరుత్థానుడగుట. రాయి యేసుక్రీస్తు శరీరాన్ని బంధించలేదు. యోహాను 20:26-29. 2. పరలోకం నుండి దూత వచ్చి రాయిని పొర్లించుట. ఖాళీ సమాధిని ఇతరులు చూడడం కొరకు. మత్తయి 28:2-4. 3. కావలివారు ఆ దృశ్యాన్ని చూచి భయభ్రాంతులగుట. మత్తయి 28:2-4. 4. ఆ వార్తను కావలివారు ప్రధాన యాజకుని వద్దకు చేరవేయడం. మత్తయి 28:11. 5. మేము నిద్రించుచుండగా యేసు శిష్యులు ఆయన శరీరాన్ని తీసుకుని పోయారు అని అబద్ధ ప్రచారం చేయమని ప్రధాన యాజకుని సలహా. మత్తయి 28:11-15. 6. మగ్దలేని మరియ, యాకోబు తల్లియైన మరియ, సలోమి మరియు ఇతర స్త్రీలు సమాధి వద్దకు వచ్చుట. మత్తయి 28:1, మార్కు 16:1-2, యోహాను 20:1, లూకా అపోస్తు 7. దూత స్త్రీలకు పునరుత్థాన శుభవర్తమానాన్ని తెలుపుట. మత్తయి 28:5-7, లూకా 24:6-7. 8. మగ్దలేని మరియ శిష్యుల వద్దకు పరిగెత్తి వెళ్ళింది. మత్తయి 28:8, మార్కు 16:8, లూకా 24:8-10, యోహాను 22. 9. యోహాను సమాధిలోనికి ప్రవేశింపక నారబట్టలు చూచుట. యోహాను 25. 10. పేతురు ఆ తరువాత సమాధిలోనికి ప్రవేశించుట. యోహాను 26. 11. పేతురు యోహాను ఖాళీ సమాధి చూచి వెళ్లిపోయిన తర్వాత మగ్దలేని మరియ సమాధి దగ్గర నిలిచి ఏడ్చుట. యోహాను 20:11. 12. ప్రభువు మగ్దలేని మరియకు మొదటిసారి ప్రత్యక్షమగుట. ఇది ప్రభువు మొదటి ప్రత్యక్షత. యోహాను 20:16-17, మార్కు 16:9-11. 13. మగ్దలేని మరియ తన ప్రభువును చూచిన సంగతి శిష్యులకు తెలియచేయడం. యోహాను 20:18, మార్కు 16:10-11. 14. యేసు ఇతర స్త్రీలకు కనబడుట. మత్తయి 28:9-10. 15. యేసుక్రీస్తు పేతురుకు ప్రత్యక్షమవుట. లూకా 24:34. 16. ఎమాయి మార్గంలో శిష్యులకు కనబడుట. మార్కు 16, 12-13, లూకా 24:13-35. 17. 10 మంది శిష్యులకు కనపడుట. తోమా ఆ సమయంలో అక్కడ లేడు. మార్కు 16:14, లూకా 24:36-43, యోహాను 20:19-24. 18. వారం దినాల తరువాత 11 మంది శిష్యులకు ప్రత్యక్షమగుట. తోమా వారితో ఉన్నాడు. యోహాను 20:26-29. 19. గలిలయ సముద్రం దగ్గర 7 శిష్యులకు కనపడుట. యోహాను 21:2-4. 20. పౌలు చెప్పినట్లుగా 500 మందికి కనపడుట. 1 కొరింథీ 15:6. 21. తన సోదరుడైన యాకోబుకు కనపడుట. 1 కొరింథీ 15:7. 22. గలిలయలో 11 మంది శిష్యులకు కనబడుట. మార్కు 16:7-14. 23. ఒలివల కొండపై నుండి ఆరోహణమగునప్పుడు ఆయన తన శిష్యులకు కనబడ్డారు. లూకా 24:44-53, 96:1-39. 24. స్టెఫను చనిపోయే ముందు ప్రభువు కనబడ్డాడు. అపా 7:55. 25. సౌలుకు దమస్కుకు పోయే మార్గంలో కనబడ్డాడు. అపో 9:3-6. 26. పౌలుకు అరేబియాలో కనబడడం. అపోస్తుల కార్యాలు 18:9-11, 20, 24, 26, 27, గలతీయులకు 1:12-17. 27. పౌలు దేవాలయంలో ఉండగా అతనికి ప్రభువు కనిపించాడు. అపోస్తుల కార్యాలు 22:17, 21. 28. కైసరయ ఖైదులోని పౌలుకు యేసుక్రీస్తు కనిపించాడు. అపోస్తుల కార్యాలు 23:11.
29 అపోస్తలుడగు యోహానుకు కనిపించడం ప్రకటన 1:12-20 7 యేసుక్రీస్తు పునరుత్థాన శరీర లక్షణాలు ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిజరెక్టెడ్ బాడీ ఆఫ్ క్రిస్ట్ 1 ఆయన చేతిలో మేకుల గుర్తులు అలాగే ఉన్నాయి యోహాను 20:25-29 2 శిష్యులు యేసుక్రీస్తును గుర్తించగలిగారు యోహాను 28 3 పునరుత్థానుడైన యేసుక్రీస్తు కాళ్లను తాకి స్త్రీ ఆరాధించింది ఆయనకు ఎముకలు మాంసము ఉన్నాయి మత్తయి 28:9 4 పునరుత్థాన ప్రభువు భుజించాడు లూకా 24:41-43 5 మూసి ఉన్న తలుపులు ఆయన ప్రవేశాన్ని అడ్డుకోలేకపోయాయి భౌతిక నియమాలకు ఆ శరీరంపై అధికారం పోయింది యోహాను 20:26 6 ఆయన తాను కోరుకున్న స్థలాల్లో ప్రత్యక్షమయ్యాడు అస్వాభావికమైన వేగం ఆ శరీరానికి వచ్చింది మత్తయి సువార్త 28:16-20 లూకా సువార్త 24:15 యోహాన్ సువార్త 21:1 అపోస్తల కార్యాలు 9:36 7 ఆయన అదృశ్యుడయ్యాడు లూకా 24:31 8 ఆయన ఆరోహణమైనప్పుడు భూమ్యాకర్షణ శక్తి ఈ శరీరంపై పనిచేయలేదు అపోస్తులు కార్యాలు 1:9 ఈ పునరుత్థాన శరీరం భౌతికంగా స్వరూపంలో మామూలు శరీరమలనే ఉండి గుర్తుపట్టుటకు వీలుగా ఉంది అయితే అది మహిమ శరీరంగా మార్చబడి ఈ పదార్థ సంబంధమైన భౌతిక నియమాలకు అతీతంగా ఉంది 8 విశ్వాసికి యేసు పునరుత్థానం వల్ల దొరికిన ఫలాలు ద బెనిఫిట్స్ ఆఫ్ రెజరెక్షన్ ఆఫ్ క్రైస్తో 1 విశ్వాస్ నీతిమంతుడుగా తీర్చబడినాడు దేవుడు యేసుక్రీస్తును లేపుట ద్వారా ప్రభువు మనకోసం చేసిన ప్రాయశ్చిత్తార్థాన్ని అంగీకరించాడని రుజువుగా ఉంది ఆదాము పాపం వల్ల మన మీదికి వచ్చిన పాపాన్ని యేసు మీదకు దేవుడు మోపినాడు యేసు దానికి ప్రాయశ్చిత్తం చేశాడు యేసు నీతిని దేవుడు మనపై మోపినాడు మనం నీతిమంతులుగా తీర్చబడినాం ఇదే సువార్త రోమా 4:25 2 విశ్వాసులు రక్షించబడినారు యేసులోని జీవం మనల్ని రక్షించినది ఆయన పునరుత్థానం ఆయన జీవాన్ని రుజువు చేస్తున్నది రోమా 5:9-10 3 విశ్వాసులు విశ్వాస నిరీక్షణలకు ఆధారం లభించింది దేవునిలో నిలిపిన విశ్వాస నిరీక్షణలకు దేవుడు ప్రభువును లేపడం ద్వారా ఆధారాన్ని కలిగించాడు 1 పేతురు 1:21 4 విశ్వాసులు తిరిగి జన్మించడానికి ఆధారం కలిగింది 1 పేతురు 1:3-4 5 విశ్వాసులకు జీవంతో కూడిన నిరీక్షణ లభించింది 1 పేతురు 1:3-4 6 విశ్వాసులకు నిర్మలమైన వాడవారని స్వాస్థ్యం లభించింది 1 పేతురు 1:3-4 7 విశ్వాసులు దేవునికి ఇష్టమైన ఫలాన్ని ఫలించగలరు రోమా 7:4 8 విశ్వాసులు నూతన జీవం పొంది నడుచుకోగలరు రోమా 6:4 9 దేవుని బలాతిశయం మన జీవితాలకు అనుగ్రహించబడింది ఎఫెసీ 1:17-20 10 దేవుడు మనల్ని తిరిగి లేపుతాడనే నిరీక్షణ మనకు లభించింది 2 కొరింథీ 4:14 8 యేసుక్రీస్తు వివిధ కృత్యాలకు పునరుత్థానం ఆధారం రిజరెక్షన్ ఈజ్ ద బేసిస్ ఫర్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ క్రిస్ట్ 1 యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా అర్పించబడ్డాడు దేవుడు యేసుక్రీస్తును అంగీకరించిన మూలన్న మనల్ని కూడా అంగీకరిస్తాడు యేసుక్రీస్తు మనల్ని దేవునికి సమర్పించాడు 1 కొరింథీ 15:20 2 నిత్యజీవాన్ని అనుగ్రహించడం యోహాను 11:25 3 పరిశుద్ధాత్మను పంపించడం యోహాను 14:16 26:15-26:16 7 వరాల్ని అనుగ్రహించడం ఎఫెసీ 4:7-19 5 దేవుని అపరిమితమైన శక్తిని అనుగ్రహించుట అపో 1:8 ఎఫెసీ 1:17-23 6 సంఘానికి శిరస్సుగా ఉండడం ఎఫెసీ 1:17-23 2 మందకు కాపరిగా ఉండడం క్రీస్తు మంచి కాపరిగా గొర్రెల కొరకు ప్రాణాన్ని ధారపోశాడు తిరిగి లేచి ప్రధాన కాపరిగా ఉన్నాడు యోహాను 10:14 హెబ్రీ 13:20 1 పేతురు 5:4 8 ఉత్తరవాదిగా ఉండడం 1 యోహాను 2:1 9 విజ్ఞాపన చేయడం హెబ్రీ 7:25 10 విశ్వాసిని నూతన స్థాయికి లేపుట
మానవుడు పాపం చేయడం ద్వారా తన తొలిస్థానాన్ని కోల్పోయి పతనమైనాడు. పతనమైపోయిన మానవుని క్రీస్తు లేపి ఉన్నత స్థలాల్లో కూర్చుండబెట్టాడు. ఎఫెసీ 2:5-8. 11. విశ్వాసులకు స్థలం సిద్ధపరచిన యోహాను 14:2-3. 12. సమస్త సృష్టిమీద ప్రభువుగా నుండుట ఎఫెసీ 1:20-23. 13. విశ్వాసులను తిరిగి లేపుట 1 కొరింథీ 15:50, 1:53, 1 తెస్సలోనికీయులకు 4:14-17. 10. పునరుత్థానాన్ని తృణీకరించే వాదనలు, ఆర్గ్యుమెంట్స్ దాట్ డినై రిజరెక్షన్. యేసు ప్రభువు యొక్క పునరుత్థానాన్ని వ్యతిరేకించే వివిధ వాదనలను చూద్దాం. వాటి ప్రకారము యేసు ప్రభువు తిరిగి లేచాడా, లేక ఆయన శిష్యులు ఆయనను లేపారా? వాజ్ ఇట్ అ రిజరెక్షన్ ఓర్ రిససిటేషన్? 10. పస్కా ప్లాట్, పసవేర్ ప్లాట్. హ్యూస్ కాన్ఫీల్డ్, హూవెస్ కాన్ఫీల్డా అనే వ్యక్తి యేసు ప్రభువు మరణ పునరుత్థానాలను ఒక కుట్రగా అభివర్ణించాడు. దీనినే పాస్ ఓవర్ ప్లాట్, పస్కా కుట్ర సిద్ధాంతము అంటారు. ఇతని ప్రకారము అబద్ధపు మరణము, అబద్ధపు పునరుత్థానము, ఫేక్ డెత్ రిజరెక్షన్ ద్వారా శ్రమపడుతున్న సేవకుడు, విజయశీలుడైన రాజుకు సంబంధించిన పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చినట్లుగా కనబడాలనే కుట్రను యేసు పన్నాడు. అరిమతాయి యోసేపు మరియొక అపరిచిత యౌవనస్థుడు ఇందులో భాగస్వాములు. కాని ఒక సైనికుడు బలేముతో యేసు రొమ్ములో పొడవడంతో యేసు చనిపోయాడు. కాబట్టి ఈ అపరిచిత యౌవనస్థుడు పునరుత్థానుడైన యేసుగా నటించాడు. 10. పునర్చైతన్య సిద్ధాంతం. దీనిని మూర్ఛ సిద్ధాంతం, స్వూన్ థియరీ అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం యేసుక్రీస్తు నిజముగా చనిపోలేదు, కేవలము మూర్ఛిల్లాడు. సమాధిలో పెట్టిన తరువాత ఆ చల్లదనానికి చైతన్యాన్ని పొంది లేచికట్లు విప్పుకొని రాయిని దొర్లించుకొని బయటకు వచ్చాడు. పునః చైతన్యాన్ని పొందిన క్రీస్తునే శిష్యులు చూచారు. ఈ సిద్ధాంతానికి పునాదులు 7వ శతాబ్దంలో వ్రాయబడిన ఖురాన్ 4వ సూరా 156, 157లో ఉన్నాయి. అహ్మదీయ మతము వారి ప్రకారము యేసుక్రీస్తు కాశ్మీర్కు పారిపోయినాడు, అక్కడే చనిపోయాడు. ఆయన సమాధి శ్రీనగర్లో ఉన్నది. 19వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాన్ని కార్ల్ పెంటూరినులు ప్రాచుర్యములోకి తెచ్చారు. 1929లో హెచ్. లారెన్స్ అనే వ్యక్తి ఒక కథను ఈ సిద్ధాంతం చుట్టూ అల్లాడు. యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు వచ్చి ఐగుప్తుకు పారిపోయి అక్కడ ఐఎస్ఐఎస్ దేవత యొక్క పూజారిని వివాహం చేసుకున్నాడు. మైకెల్ బైజెంట్, రిచర్డ్ లే, హెమిలింకన్ను 1982లో రాసిన హాలీ బ్లడ్, హాలీగైల్ అనే పుస్తకంలో ఇంకా పెద్ద కథ అల్లారు. పొంతిపిలాతు లంచం తీసుకొని యేసుక్రీస్తు చనిపోకముందే శిలువ పైనుండి దించుకోవడానికి అనుమతించాడు. 1992లో బార్బరా థీరింగ్, సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీసస్ అండ్ ద రిడల్ ఆఫ్ ద డెడ్ స్క్రోల్స్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన అబద్ధాన్ని చెప్పింది. యేసుక్రీస్తు శిలువలో చనిపోలేదు. యేసుకు చిరకనిచ్చినప్పుడు అందులో విషాన్ని కలిపారు. యేసు చిరకను త్రాగి వెంటనే మూర్ఛిల్లిపోయాడు. సమాధి చేసిన గుహలో శిష్యులు యేసుక్రీస్తుకు విరుగుడు మందులిచ్చినందున స్పృహలో నుండి మేల్కొన్నాడు. తరువాత రోమా నగరానికి పారిపోయి అక్కడ క్రీ.శ 64 వరకు ఉన్నాడు. పైన వ్రాసినవన్నీ నాస్తికులు, యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించలేనివారు చెప్పిన కట్టుకథలు. వారు వ్రాసిన వాటికి ఆధారాలు లేవు. సత్యము ఒక్కటే ఉంటుంది. కట్టుకథలు చాలా ఉంటాయి, కట్టుకథలకు పొంతన ఉండదు. 10. దొంగిలించబడిన శరీరము సిద్ధాంతము, ద స్టోలన్ బాడీ థియరీ. యేసు ప్రభువు శవము దొంగిలించబడినది. బహుశా వీరిలో ఎవరో ఒకరు దొంగిలించి ఉంటారు. 1. యూదా మత ప్రవిష్టులు. 2. రోమేయులు. 3. యేసు ప్రభువు శిష్యులు. 4. యేసును పాతిపెట్టిన అరిమతయి యోసేపు. 10. తప్పు సమాధి సిద్ధాంతం, ద రాంగ్ టూమ్ థియరీ. స్త్రీలు వేరొక సమాధి వద్దకు వెళ్లారు అనే సిద్ధాంతానికి 1970లో కిర్సోప్ లేక్ నాంది పలికాడు. ఇతని ప్రకారము స్త్రీలు ఇంకా ఎవరిని పాతిపెట్టని కాపలాలేని ఖాళీ సమాధి వద్దకు వెళ్లి యేసుక్రీస్తు సమాధిలో లేడని అనుకున్నారు. 10. ప్రత్యామ్నాయ సిద్ధాంతం, ద సబ్స్టిట్యూషన్ థియరీ. యేసుక్రీస్తు శిలువలో మరణించలేదు,
కాని యేసుక్రీస్తును పోలిన మరొక వ్యక్తి మరణించాడు. దేవుడు యేసుక్రీస్తును చనిపోకముందే పరలోకానికి తీసుకుపోయాడు. యేసు ప్రభువు స్థానంలో చనిపోయింది ఇస్కరియోతు యూదా. 6 తప్పు గుర్తింపు సిద్ధాంతం, ద మిస్టేకెన్ ఐడెంటిటీ థియరీ. శిష్యులు మరెవరినో చూసి యేసు ప్రభువు అని అనుకుని యేసు లేచినాడని ప్రచారం చేశారు. 7 ఆత్మీయ పునరుత్థాన సిద్ధాంతం, ద స్పిరిచువల్ రిజరెక్షన్ థియోరీ. యేసుక్రీస్తు ఆత్మీయంగా పునరుత్థానుడయ్యాడే తప్ప ఆయన శరీరము చనిపోయే ఉన్నది. 8 కల్పనా సిద్ధాంతం, ద ఫ్యాబ్రికేషన్ థియోరీ. యేసుక్రీస్తు శిష్యులు యేసు ప్రభు మరణాన్ని జయించడమే కల్పనా కథలను ప్రచారం చేశారు. 9 పురాణ సిద్ధ, ద లెజెండ్ మైత్ థియోరీ. 1835లో డేవిడ్ స్ట్రాస్ ప్రకారం పునరుత్థానం ఒక పురాణగాథ. పునరుత్థానం ఒక ఆత్మ సంబంధమైన కథ, సువార్తలు ఒక రకమైన పురాణగాథలు. 10 భ్రమ సిద్ధాంతం, ద హాలుసినేషన్ థియోరీ. యేసు ప్రభువు తాను తిరిగి బ్రతుకుతానని చెప్పాడు కనుక శిష్యులు దానిని నమ్మడం మొదలుపెట్టినందున యేసు ప్రభువు లేచాడని భ్రమపడ్డారు. జోన్ స్టిక్, ఎన్ విల్సన్ల ప్రకారము శిష్యులు భ్రమపడ్డారు. 11 అనుమాన సిద్ధాంతం, సబ్జెక్టివిటీ ఆఫ్ ట్రూత్ థియోరీ. రూడోల్ఫ్ బుల్డ్మన్ ప్రకారము పునరుత్థానమనేది జరిగి ఉండవచ్చును, లేదా జరిగి ఉండకపోవచ్చును. జీవము గల యేసు ప్రభువును మనము అనుభవరీతిగా తెలుసుకొనుట ముఖ్యముగాని ఆయన పునరుత్థానము కాదు. దీనినే ఎక్సిస్టెన్షియల్ రిసరెక్షన్ అని కూడా అంటారు. ఈ పైన వ్రాయబడిన భిన్నమైన వాదనలు అన్ని కూడా అశాస్త్రీయమైనవి, అసమంజసమైనవి, అక్రమమైనవి. వీటిలో దేనికి కూడా చారిత్రక ఆధారాలుగాని, సాంస్కృతిక ఆధారాలుగాని, పారంపర్య ఆధారాలుగాని, తార్కిక ఆధారాలుగాని, శాస్త్రీయ ఆధారాలుగాని, తాత్విక ఆధారాలుగాని, వాక్యపరమైన ఆధారాలుగాని, న్యాయశాస్త్ర ఆధారాలుగాని, వైద్య పరమైన ఆధారాలుగాని లేవు. ఈ సిద్ధాంతాల్లో ఒకదానికి ఒకటి పొందిక లేదు. ఒక సత్యాన్ని యేసు పునరుత్థానం అబద్ధం అని చెప్పడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాలి. ఒక అబద్ధాన్ని యేసు మరణించలేదు సత్యమని నమ్మించడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు ఒక దానితోపకి అతకవు, సత్యాలైతే ఒకదానిని మరొకటి బలపరుస్తుంది. 11 యేసు ప్రభువు నిజముగా మరణించాడు అనుటకు వాక్యమునకు వెలుపలి ఆధారాలు. పునరుత్థానానికి సంబంధించిన అదనపు లేఖనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యశాస్త్ర పరిశోధకులు, మెడికల్ రీసెర్చ్ డాక్టర్స్ మరియు న్యాయశాస్త్ర వైద్య నిపుణులు, ఫోరెన్సిక్ మెడికల్ సైన్స్ సమకాలీన చరిత్రకారులు, కంటెంపరరీ హిస్టోరియన్స్ యేసు ప్రభువు మరణ పునరుత్థానాలను బూచిచేసిన పరిశోధనల సారాంశం. అలెగ్జాండర్ మెథ్రిల్ పిహెచ్ యొక్క పరిశోధనలు. 11 హెమటిడ్రోసిస్. యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు పొందిన వేదన వలన చెమట బిందువుల వలె రక్తపు బొట్లు పడ్డాయి. లూకా 22:44. ఇది చాలా అసాధారణమైన సంఘటన. ఎవరైనా ఒక వ్యక్తి చాలా తీవ్రమైన ఒత్తిడికి గురియైనప్పుడు, మానసిక ఆందోళనకు గురియైనప్పుడు కొన్ని రకాలైన రసాయనాలు విడుదలై ఈ రసాయనాలు స్వేద గ్రంథాలలో ఉండే రక్తనాళాలు చిక్కిపోయేట్టుగా చేస్తాయి. దానివలన స్వేద బిందువులతో పాటు రక్తబిందువులు కూడా తక్కువ మోతాదులో బయటకు వస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో హెమాటిడ్రోసిస్ అంటారు. చర్మము క్రిందనున్న రక్తనాళాలు చిట్లుట వలన చర్మము చాలా సున్నితమైపోయి గాజువలే పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏ మాత్రం గట్టి దెబ్బ తగిలినా రక్తనాళాలు బయటకు వచ్చేస్తాయి. 11 కొరడాలతో కొట్టబడుట, స్కోర్జింగ్. రోమా సైనికులు యేసు ప్రభువును తమకిష్టము వచ్చినట్టు హింసించారు. లూకా 23:25, మత్తయి 27:26. రోమా సైనికులు యేసు ప్రభువును కొరడాలతో కొట్టి హింసించారు. 3వ శతాబ్దపు చరిత్రకారుడు యూజీబియస్ కొరడాలతో కొట్టడమెలాంటిదో వివరిస్తాడు. రోమా సైనికుల కొరడాలు తోళ్ల పటకాలతో తయారు చేయబడి ఉంటాయి. ఈ తోలు బెల్టుల మధ్య లోహపు గుండ్లు, కత్తుల వలె పదునైన మొనదేలిన ఎముక ముక్కలు అల్లబడి ఉంటాయి. రోమీయులు ఒకసారి కొట్టినప్పుడు 39 దెబ్బలు కొట్టి ఆపుతారు. ప్రతి రోమా సైనికుడు తనకు ఓపిక ఉన్నంతవరకు ఎన్నిసార్లైనా కొట్టవచ్చును. ఈ సూబియస్ ప్రకారము రోమీయుల దెబ్బలు తిన్నవారి చర్మము లోతుగా తెగి చర్మము
కండరాల క్రిందనున్న రక్తనాళాలు బయటకు వస్తాయి. కడుపులోని సున్నితమైన భాగాలు, బావెల్స్, కండరాలకు ఎముకలకు మధ్య అతుక్కుని ఉండే స్నాయువులు, సైన్యూస్ బయటకు కనపడతాయి. ఏషియా 52:14, 53:3 ప్రకారము యేసు ప్రభువు వికారముగా డిస్ఫిగ్యూర్డ్ మనుష్యులు చూడనొల్లని వాడుగా మారిపోయాడు. 11:3 హైపోవోలెమిక్ షాక్. యేసు ప్రభువుకు దాహం వేసినది. ఎంత దాహం వేసినదంటే చనిపోవడానికి ముందు దప్పికగొంచున్నాను అని కేకవేశాడు. యోహాను 19:28. ఈ స్థితిని వైద్య పరిభాషలో హైపోవోలెమిక్ షాక్ అని అంటారు. హైపా అంటే తక్కువ, వోలంటే పరిమాణము, ఎమిక్ అంటే రక్తము అంటే ఎక్కువ. పరిమాణములో రక్తమును నష్టపోవుట అనగా యేసు ప్రభు శరీరములో రక్తం యొక్క పరిమాణము తగ్గిపోయినది. దీని వలన 4 పరిణామాలు కలుగుతాయి. 1. గుండె లోపలి రక్తాన్ని బయటకు పంపుటకు గుండె ఎక్కువగా కొట్టుకోవడం, విపరీతంగా స్రవించడం. 2. రక్తపోటు పూర్తిగా తగ్గిపోయి సొమ్మసిల్లుట లేదా కూలిపోవడం జరుగుతుంది. 3. అంతర్ద్రవాలు లేనందున మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడం మానేస్తాయి. అందువలన రక్తములోని వ్యర్థాలు, ఇవి విషపూరితమైనవి, రక్తములోనే ఉండిపోతాయి. 4. రక్తములేమి వలన విపరీతమైన దాహం వేస్తుంది. యేసు ప్రభువు సిలువ మోయలేక సొమ్మసిల్లినప్పుడు కురేనీయుడైన సీమోన్తో సిలువను మోయించారు. గొల్గొతకు రాగానే ద్రాక్షారసాన్ని యేసు ప్రభువుకు త్రాగుటకు ఇచ్చారు. ప్రభువు దానిని త్రాగాలని ఆశపడ్డాడు గాని త్రాగలేకపోయాడు. మత్తయి 27:32-34, మార్కు 15:21-23. 11. 4 దుర్బలమైన బాధ, విపరీతమైన నొప్పి. యేసు ప్రభు చేతులలో మేకులను దిగగొట్టారు. యోహాను 20:24-29. సిలువలోని అడ్డుకరను పాటిబులమని అంటారు. రోమీలు పాటిబులంపు చేతులను పెట్టి 5 నుండి 7 అంగుళాల మేకులను దిగగొడతారు. ఈ మేకులు మణికట్లను చీల్చుకొని లోపలికి దిగి వెలుపలికి వస్తాయి. మణికట్లలో మేకును కొడితేనే ఒక వ్యక్తి శరీరము సిలువలో వ్రేలాడగలదు. ఆ దినాలలో మణికట్టు వరకు గల భాగమంతటిని చేయిగానే అనగా అరచేయిగానే పరిగణించారు. మనమోచేతి క్రింద భాగాన్ని కుడివేలితో కొడితే అక్కడున్న నరం వలన మనకు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ నరాన్ని తాకడానికే మనం అంగీకరించవు. ఈ నరాన్ని అల్లా సరువు, ఉల్నా నరువే అని అంటారు. మేకులు మణికట్లను చీల్చుకొని వెళ్ళినప్పుడు అల్లా నన్ను పట్టకారతో పట్టుకొని నలిపితే కలిగే దుర్భరమైన బాధను ప్రభు అనుభవించాడు. సిలువలో పొందే నొప్పిని వివరించడానికి ఆంగ్ల భాషలో మాటలు లేనందున ఒక క్రొత్త మాట స్పష్టించారు. దీన్నే ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అన్నారు. సిలువలో నుండి వెలువడినా అని అర్థము. సిలువలో అనుభవించే శ్రమ మిగిలిన అన్ని శ్రమల కంటే భిన్నమైనది. దానిని శ్రమ అనరు, దానిని ఎక్స్క్రూషియేటింగ్ అంటారు. అడ్డుకర్రకు చేతులలో మేకులు కొట్టినప్పుడు చేతులను బాగాలాగుతారు. సుమారు 6 అంగుళాలు లాగి మేకులు కొడతారు. అప్పుడు ఎముకలు స్థానాలు తప్పిపోతాయి. కీర్త 22:14. 11. ఊపిరి పీల్చుకోవడం. ప్రభువు మరణానికి కారణం వైద్య పరిభాషలో చెప్పాలంటే ఆస్ఫిక్సియేషన్ అంటారు. అనగా రక్తంలో ఆక్సిజన్ తక్కువ కావడం చేత శ్వాస నిరోధించబడడం. స్తన్యమిచ్చే జంతువులలో మామ్మాల్ రొమ్మును, ఉదరాన్ని వేరు చేసే కండర నిర్మిత పొర ఒకటుంటుంది. దానిని ఉదర విత్తనం లేదా విభాజన పటలం, డయాఫ్రక్సం అంటారు. మనము ఊపిరి పీల్చుకున్నప్పుడు విభాజన పటలం మీద ఒత్తిడిపడి మనము ఉచ్ఛ్వాస ఇన్హాల్ పొజిషన్ స్థితిలోనే ఉంటాము. యేసు ప్రభు సిలువలో వ్రేలాడినప్పుడు క్రింద ఆధారం లేనప్పుడు విశ్వాసించడానికి అవకాశం లేదు. ఎందుకంటే గాలి పీల్చినప్పుడు విభజన పటలం క్రిందకు వెళుతుంది. ఆ సమయంలో కాళ్లమీద బరువు పడి కాళ్లు క్రిందకు తన్నాలి. అప్పుడు పాదాలలోని మేకు వలన కాళ్లు సిలువకు అతుక్కోపోతాయి. మళ్లీ ఊపిరి పీల్చాడు. ఈసారి ఊపిరి వదలడానికి అవకాశం లేదు. ఎందుకంటే కాళ్లు అతుక్కుపోయి ఉన్నాయి. అంతేకాదు భూమ్యాకర్షణ శక్తి వలన వ్రేలాడే వ్యక్తి కాళ్లు కదిలితేనే విభాజక పటలంపైకి వెళుతుంది. అందువలన యేసు ప్రభు ఊపిరి పీల్చిన స్థితిలోనే ఉండిపోయాడు. కానీ లోపలి ఆక్సిజన్ ఖాళీ అయిపోయి కార్బన్ డయాక్సైడ్ ప్రభువు ఊపిరితిత్తుల్లో నిండిపోయింది. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తగ్గిపోతాయో అప్పుడు ఆ వ్యక్తి రెస్పిరేటరీ అసిడోసిస్ అనే స్థితిలోనికి వెళ్ళిపోతాడు. రక్తములో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి కార్బన్ డయాక్సైడ్ రక్తంలో కరిగి కార్బానికి ఆసిడ్గా మారుట ద్వారా రక్తంలో ఆసిడ్ పెరుగుతుంది.
దీనివలన గుండె లయబద్ధంగా కొట్టుకోవడం మానేసి ఇష్టం వచ్చినట్లుగా విపరీతమైన వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు యేసు ప్రభువు తన మరణం సమీపించిదని ఎరిగి తండ్రి ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను అని చెప్పి మరణించాడు. యేసు ప్రభువు గుండె ఆగి మరణించాడు. 11:6 యేసు ప్రభువు ఈటెతో పొడవబడుట పియర్సింగ్. యేసు ప్రభువు ప్రక్కలో ఈటెతో పాడవబడినప్పుడు వెంటనే రక్తమును నీళ్లు కారెను. యోహాను 19:34 హైపావోలమి షాక్ 3వ పాయింట్ వలన ఆస్ఫక్సీషన్ వలన 5వ పాయింట్ యేసు ప్రభువు గుండె వేగం పెరిగినప్పుడు గుండె ఆగిపోయింది. ఈ ప్రక్రియలో గుండె చుట్టూ ఉండే గుండె సంచి పెరికార్డియంలోనికి ఊపిరితిత్తుల చుట్టూ ఉంటే శ్వాసకోశావరణం ప్యూరల్ మెంబ్రేని లోనికి ఒక రకమైన ద్రవం చేర్పుంటుంది. ఈ ద్రవం నీరు రక్తాల మిళితం. ఈ ద్రవాలను పెరికార్డియల్ ఎఫ్యూషన్, ప్లూరల్ ఎఫ్యూషన్ అని అంటారు. యేసు ప్రభువును పొడిచిన బల్లము కుడివైపునన్న ఊపిరితిత్తులో నుంచి దూసుకుపోయి గుండెలోనికి జరబడినప్పుడు రక్తము, నీరు బయటకు స్రవించాయి. యేసు ప్రభువు సిలువ వేయబడకముందే చాలా రక్తాన్ని కోల్పోయాడు. పైపోవోలమిక్ షాక్ ఉన్నాడు. శ్వాస నిరోధించబడింది. ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ అయిపోయింది. గుండె ఊపిరితిత్తులకు రంధ్రం పడింది. ఎముకల జాయింట్లు ఊడిపోయాయి. పాదాలలో మేకు దిగబొట్టబడింది. ఇలాంటి వ్యక్తి చనిపోకుండా ఎట్లా ఉండగలడు? సమాధిలో పెట్టబడిన తరువాత మూర్ఛలో నుండి తేరుకొని తనంతట తానే తనకు చుక్కిన బట్టలు తీసేసుకొని పెద్దరాయిని దొర్లించి రోమా సైనికులను జయించి ఎలా నడిచి వెళ్ళగలడు? అది అసాధ్యం. ఈ సిద్ధాంతాలని కూడా నాస్తిక సిద్ధాంతాలు, ఉదారవాద క్రైస్తవ పండితులు వాదనలు. యేసు ప్రభువు చనిపోయాడని వైద్యశాస్త్రం, న్యాయవైద్య శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి. జర్నలిస్ట్ లీ స్ట్రాబల్ విరచితది కేస్ ఫార్ ఈస్టర్ యూత్ ఫార్ క్రైస్ట్ శ్రీలంక. జాతీయ డైరెక్టర్ అజిత్ ఫెర్నాండో విరచిత ది సుప్రీమన్ ఆఫ్ క్రైస్ట్ పుస్తకాల్లో నుండి గ్రహించబడినది.